వెల్కమ్ టు ఎంజే కిషోర్ ఛానల్. సో గైస్, ఈరోజు ఈ వీడియోలో మనం బ్లాక్ బుక్లో వొకాబులరీ వర్డ్స్ 1000 అయితే ఉన్నాయి. అందులో ఫస్ట్ వర్డ్ వచ్చేసరికి అబైట్. సో అసలు అబైట్ అంటే ఏంటి అనేది చూద్దాం. ఫస్ట్ మీకు అబైట్ అనేది పార్ట్స్ ఆఫ్ స్పీచ్ పరంగా చూసుకుంటే ఇది ఒక వెర్బ్ గైస్. సో దీని యొక్క మీనింగ్ తెలుగులో ఏంటి అంటే సహకరించు అనేది వస్తుంది. అంటే ఎవరైనా ఒక పర్సన్ ఒక మంచి పని కానీ లేకపోతే ఒక బ్యాడ్ పని కానీ ఎనీథింగ్ ఏదైనా చేసేటప్పుడు ఎవరైనా హెల్ప్ చేశాడు అనుకోండి, సో లేకపోతే ఇలా చెయ్యు అని చెప్పిన అలాంటప్పుడు ఈ వర్డ్ అబైట్ అనే వర్డ్ అనేది మనం యూజ్ చేస్తాము. మరి ఇది ఏ విధంగా యూజ్ చేస్తామో దీనికి సినానిమ్స్ యాంటోనిమ్స్ అనేవి ఏంటి ఉన్నాయి మొత్తం ఈ వీడియోలో ఒకసారి మీకు చెప్తాను. ఫస్ట్ మనకి ఈ యొక్క మీనింగ్ అనేది చూసుకుంటే చూడండి, ఇంగ్లీష్లో టు హెల్ప్, ఎంకరేజ్ ఆర్ సపోర్ట్ సమ్వన్ టు డూ సంథింగ్ రాంగ్ ఆర్ ఇల్లీగల్. అంటే ఎవరైనా ఒక రాంగ్ పని చేస్తున్నాడు అనుకోండి, ఒక పర్సను అతనికి సపోర్ట్ చేసిన లేకపోతే చెయ్యు నువ్వు ఇది చెయ్యు అని చెప్పి ఎంకరేజ్ చేసిన, లేదు అంటే అంటే ఆ రాంగ్ పర్సన్ ఏదైనా అంటే రాంగ్ పని చేస్తున్నప్పుడు ఈ హెల్ప్ చేసిన ఇలాంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారో ఆ పర్సన్స్ అప్పుడు మనం అబైట్ అనేది యూజ్ చేయడం జరుగుతుంది. ఇది మీకు ఇల్లీగల్ పనులకు కానీ ఈవెన్ మీరు మంచి పనులకి సహకరించినా కూడాను మనం చెప్పచ్చు. కాకపోతే మోస్ట్ ఆఫ్ ఏంటంటే ఇది రాంగ్ అండ్ ఇల్లీగల్ పనులు ఏవైతే చేస్తారో అలాంటప్పుడైతే దీన్ని యూజ్ చేస్తాం అబైట్ అనేది. ఇక్కడ మనం తెలుగులో చూసుకుంటే ఒక దుర్మార్గమైన చట్ట విరుద్ధమైన పని చేయడానికి సహాయం చేయడం వల్ల లేదా ప్రోత్సహించడం. అంటే ఎవరైనా ఒక పర్సన్ ఒక దొంగతనం చేశాడు అనుకోండి, సో ఆ దొంగతనం చేస్తున్న పర్సన్కి ఇతని హెల్ప్ చేసిన, లేకపోతే ఒక అతను దొంగతనం చేయాలి ఎలా చేయాలో అంటే చెప్పాడు అనుకోండి, అప్పుడు కూడా ఈ యొక్క పర్సన్స్కి అబైట్ అనేది యూజ్ చేస్తాము. సో ఇది మెయిన్గా మీరు గుర్తుంచుకోవాలి. అండ్ ఇంకా ఇందులో సినానిమ్స్ అంటే పర్యాయ పదాలని తెలుగులో అంటాము. సో ఇవి మోస్ట్ ఇంపార్టెంట్ మనకి ఎగ్జామ్స్కి. సో ఇందులో సినానిమ్స్ వచ్చేసరికి మనకి ఫస్ట్ ఏముంది, అబైట్కి ఎంకరేజ్ అంటే ప్రోత్సహించడం. ముందు మనం చెప్పుకున్నట్టు పలానా పని చేయు అని చెప్పి రాంగ్ పని కానీ లేకపోతే ఇల్లీగల్ పనులు చేసేటప్పుడు ఎంకరేజ్ చేశారనుకోండి, సో అలాంటివి కూడా మనకి అబైట్కి సినానిమ్స్గా యూజ్ చేయొచ్చు, ప్రోత్సహించు అంటారు. అలానే సపోర్ట్ అనేది కూడా మనకి సినానిమ్గా వస్తుంది. అండ్ ఎయిడ్, సో ఎయిడ్ అంటే సహాయం చేయు అని చెప్పి తెలుగులో అంటాము. ఇది కూడా మోస్ట్ ఇంపార్టెంట్ మనకి. అండ్ అసిస్ట్, ఇందాక మీకు చెప్పినట్టు నేను అసిస్ట్ అనేది అసిస్ట్ చేయడం అంటే తోడ్పాడివు. అంటే తోడ్పాడివు అంటే అర్థం ఏంటి, సో ఎలా చేయాలో చెప్పడాన్ని లేకపోతే ఇలా చేయు అని చెప్పి సహకరించడాన్ని కైండ్ ఆఫ్ అన్ని మీనింగ్స్ మనకి అసిస్ట్లోకి వస్తాయి. అలానే హెల్ప్ మనందరికీ తెలుసు. సో సహాయం చేసేవారు ఎవరైతే ఉంటాడో సహాయకుడు అని అయితే మనం అంటాము. ఇవి ఓవరాల్గా అబైట్ అంటే అబైట్ అనే వర్డ్ ఉంది కదా, సో దానికి సంబంధించి మొత్తం సినానిమ్స్ అయితే మీరు ఇక్కడ చూసుకోవచ్చు. అండ్ ఇంకా ఇప్పుడు సినానిమ్స్ తెలుసుకున్నాం కదా, సో యాంటోనిమ్స్ అనేవి చూద్దాము. యాంటోనిమ్స్ అంటే ఏంటి, విరుద్ధ పదాలు అంటే వ్యతిరేక పదాలు అని చెప్పుకోవచ్చు. సో ఇవి అబైట్కి సంబంధించి ఫస్ట్ వచ్చేసరికి హిండర్. సో హిండర్ అంటే ఏంటి, అడ్డుకోవడం. అంటే ఇప్పుడు మనం ఎంతసేపు అబైట్ అనేది ఏం చెప్పాము, సహకరించడం కానీ ఇలా చెయ్యు అలా చెయ్యి అని చెప్పడం కానీ లేకపోతే నువ్వు ఇది చేయగలవు అని చెప్పి ఇలా ఎంకరేజ్ చేయడం, ఇవన్నీ మనకి అబైట్కి సిమిలర్ వర్డ్స్ కదా. కాకపోతే ఇప్పుడు యాంటోనిమ్స్ ఏంటి, దానికి ఆపోజిట్. అంటే పలానా రాంగ్ పని చేస్తున్నప్పుడు ఈ పర్సన్ వెళ్ళి అడ్డుకున్నాడు అనుకోండి, అలాంటప్పుడు హిండర్ అనే యూజ్ చేస్తాం. అంటే సో అలా రాంగ్ పని చేస్తున్నప్పుడు అది తప్పు అలా చేయకు అని చెప్పాలనుకున్నప్పుడు హిండర్ యూజ్ చేస్తాము. అలానే మనకి ప్రివెంట్ అంటే నివారించడం. అంటే ఏంటి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్సన్ ఒక రాంగ్ పని చేస్తున్నాడు, సో తనని చేయడము అడ్డుకోవడమే కాకుండా ఆ పని జరగకుండా మొత్తం ఆ సిచ్యువేషన్ క్లియర్ చేయడం అంటే నివారించడం కూడా. అంటే తన మైండ్ సెట్ని మార్చడం కానీ లేకపోతే తను చేయకుండా మా పనిని మొత్తం రిమూవ్ చేయడం, ఈ కైండ్ ఆఫ్ అన్నిట్లో మనం ప్రివెంట్ అనేది యూజ్ చేస్తాము. ఇది కూడా మనకి యాంటోనిమ్స్లోకి అయితే వస్తుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి డిస్కరేజ్ అంటే నిరుత్సాహపరచడం. సో ఇందాక మనం ఎంకరేజ్ అని చూసాం కదా, అక్కడ అబైట్లో యాంటోనిమ్స్లో అది సినానిమ్స్లో చూసాము. కానీ ఇప్పుడు అబైట్లో సినానిమ్స్లో అది యాంటోనిమ్స్లో మనకేమి ఇచ్చాడు, డిస్కరేజ్ అంటే నిరుత్సాహపరచడం. అంటే ఒక పని చేస్తున్నాడు అనుకోండి, సో ఆ పనిని తను దొంగతనం చేశాడు అనుకోండి, సో అతనికి అయితే నిరుత్సాహం కలిగేటట్టు చేయడం. అంటే నువ్వు దొరికిపోతావు, నువ్వు ఈ పని చేయలేవు, నువ్వు ఇది చేయలేవు అని. ఇదేనే కాదు, ఏదైనా ఒక వర్క్ అనేది అవతల పర్సన్ చేస్తున్నప్పుడు మనకి డిస్కరేజ్ చేస్తారు. మన కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయినప్పుడు చాలామంది నీకు జాబ్ రాదు, చదివిన వేస్ట్, ఇదేదని చెప్పి అంటారు. సో ఇలా ఎవరైనా డిస్కరేజ్ చేశారనుకోండి, అప్పుడు మనకి ఏంటంటే ఈ యొక్క వర్డ్ అయితే యూజ్ చేస్తాము. అండ్ అపోజ్ అంటే వ్యతిరేకించడం.
సో, చాలామంది మనం చేసే వర్క్స్ అనేవి సరిగ్గా లేవు అని అపోజ్ చేస్తుంటారు. అంటే ఈవెన్ మీరు రైట్ వేలో వెళ్తున్నా కూడా వాళ్ళైతే మిమ్మల్ని అపోజ్ చేస్తుంటారు. మీరు రైట్ చెప్పినా కూడా వాళ్ళైతే అపోజ్ చేసి అది తప్పు అని చెప్పి మీకు ఆపోజిట్‌గా చెప్తుంటారు. సో, అలాంటప్పుడు మనం అపోజ్ అనేది యూజ్ చేస్తాము. నెక్స్ట్ వచ్చేసరికి బ్లాక్ అంటే అడ్డుకొనడం. అంటే ఇప్పుడు మీరు ఏదైనా వర్క్ అనేది చేశారనుకోండి. సో, అది చేయకుండా మిమ్మల్ని అడ్డుకోవడం గానీ కైండ్ ఆఫ్ సిట్యుయేషన్స్‌లో మనమైతే ఈ బ్లాక్ అనేది యూజ్ చేస్తాము. సో, ఇక్కడ నేను ఏవైతే చెప్పానో ఈ యాంటోనిమ్స్ అన్నీ దీనికి సంబంధించినవి అబౌట్ అనే వర్డ్ యొక్క సో, యాంటోనిమ్స్ ఇవి. సినానిమ్స్ కూడా మనమైతే పైన చెప్పుకున్నాము. సో, మీకు క్లియర్‌గా అర్థమైందనుకుంటాను. సో, ఇలా నేను మొత్తం ఆ బుక్‌లో ఉన్న వర్డ్ అంతా మీకు ప్రతి వర్డ్ కూడా ఈ విధంగా మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను మంచిగా అర్థమయ్యేటట్టు. సో, మీరైతే గుర్తుపెట్టుకోండి. అబౌట్ అంటే ఏంటి? సహకరించడం. సో, దీని యొక్క సినానిమ్స్ చూసుకుంటే మనకి ఏమొచ్చాయి? ఎంకరేజ్, సపోర్ట్ అండ్ ఎయిడ్, అసిస్ట్, హెల్ప్ అనేవి వచ్చాయి. మరి యాంటోనిమ్స్‌లో మనకి హిండర్, ప్రివెంట్, డిస్కరేజ్, అపోజ్, బ్లాక్. సో, ఇవైతే మీరన్నీ కాపీ చేసుకోండి. మరి వీటిని యూజ్ చేసి ఒక సెంటెన్స్ తయారు చేయాలి అంటే మీకోసం నేను ఒక ఎగ్జాంపుల్ అయితే తయారు చేశాను. హీ వాజ్ అరెస్టెడ్ ఫర్ ఏ బెట్టింగ్. ద క్రిమినల్ ఈజ్ ఎస్కేపింగ్ ఫ్రమ్ జైల్. అంటే ఏంటి? ఇక్కడ చూడండి అబౌట్ అని ఇచ్చాడు. సో, అబౌట్‌కి మనకి ఇక్కడ ఏంటి ఇంగ్ ఫార్మ్‌లో రాశారు. అది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే మీరు గ్రామర్ రూల్స్ తెలిస్తే మీకు ఇది ఈజీగా అర్థమవుతది. సో, ఇక్కడ ఏం చెప్తున్నారు? హీ వాజ్ అరెస్టెడ్ అంటే ఒక పర్సన్ అరెస్ట్ అయ్యాడు. ఎందుకు అరెస్ట్ అయ్యాడంటే ఒక క్రిమినల్ జైలు నుంచి తప్పించుకోవడానికి హెల్ప్ చేశాడు. అబైటింగ్ అని చెప్తున్నారు. అంటే ఏంటి? సో, ఆ పర్సను హెల్ప్ చేశాడు. మనం ఆల్రెడీ పైన నేర్చుకున్నాం అబైట్ అనేది. సో, దాన్ని ఇంగ్ ఫార్మ్ యూజ్ చేశారు. ఇలా ఒక పర్సను జైలు నుంచి తప్పించుకోవడానికి ఈ పర్సన్ హెల్ప్ చేసాడు. అందుకే ఇతన్ని అరెస్ట్ చేశారని చెప్పి మనం ఇక్కడ చూస్తున్నాం. చూసారు కదా! సో, ఇది గైస్ ఓవరాల్‌గా కంప్లీట్‌గా మనకి ఏదైతే బ్లాక్ బుక్‌లో ఉందో అబౌట్ అనే యొక్క వర్డ్ యొక్క కంప్లీట్ ఇన్ఫర్మేషన్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మనం మరొక వర్డ్‌తో కలుద్దాం. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ గైస్.